స్వయం కృషితో ఎంతో ముందుకి వెళ్ళొచ్చు అని అందరినీ ఇన్స్పైర్ చేసిన మన మెగాస్టార్ గారు ఇటీవలే లండన్లో డాక్టరేట్ కూడా అందుకుని మరోసారి మనందరినీ కూడా ఇన్స్పైర్ చేశారు. కెన్ వి హ్యావ్ ద ఏవి ప్లీజ్? ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుంది. అయితే కొందరు మాత్రమే విజేతలుగా రాణిస్తారు. అలా రాణించడంలో మెగా రోల్ మైండ్దే. ఆలోచన ధోరణి సరైన రీతిలో సాగితే ధరణిలో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం చేరుకోవడం సులభతరమేనని తరతరాలకు చాటి చెబుతూ వస్తున్న అలాంటి ఓ విజేత కాదు, విశ్వ విజేతే మన మెగాస్టార్ చిరంజీవి. చి అంటే చిత్ర, రమ్ అంటే రంగంలో, జీ అంటే జీవితకాలం, వి అంటే విజేత అన్నట్లుగా సినీ ప్రస్థానం సాగిస్తున్న మెగాస్టార్ నాడు నేడు ఏనాడు స్వయం కృషి అనే మాటకు బ్రాండ్ అంబాసిడర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మై మైండ్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ గాడ్ ఫాదర్ అన్నట్లుగా మైండ్కి ఒక స్పేస్ ఇస్తూ కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్మి లక్ష్య సాధనలో ఆయన వేసిన అడుగులు నేడు కోట్లాది మందికి స్ఫూర్తి అరుగులు. ఓ సాదాసీదా మధ్యతరగతి యువకుడైన శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవిగా జన నీరాజనాలు అందుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకు ఎంతో థాట్ ప్రాసెస్, టాలెంట్, డెడికేషన్, హార్డ్ వర్క్ ఉండాలి. మైండ్ సెట్ తనకు అసెట్ కాబట్టి విద్యార్థి దశలో ఎన్సీసీలోనూ తన కష్టపడే తత్వం సమేతంగా సీనియర్ క్యాడెట్ కెప్టెన్ అయ్యారు చిరు. ఆపై చిత్రరంగ ప్రవేశం కోసం మద్రాసు వెళ్లి పలు ప్రయత్నాలు చేశారు. ఆ తరుణంలో చక్కటి బ్రెయిన్ ఫంక్షన్తో మైండ్ కంట్రోల్తో సాగి చిరుచిరు వేషాలతో వెండితెరపై బుడిబుడి అడుగులు వేశారు. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి మరీ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా స్థాయికి ఎదిగారు. ఒకవైపు బాక్స్ ఆఫీస్కి సరికొత్త వాణిజ్య పాఠాలు నేర్పిస్తూనే మరోవైపు కొన్ని సినిమాల్లో తన పాత్రల ద్వారా జీవిత పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు. యువత సాధించలేనిది ఏదీ లేదు అంటూ ఛాలెంజ్ చేసి చెప్పిన, కుటుంబం కోసం త్యాగం చేసి మరి విజేతగా నిలిచిన, ఊరి బాగు కోసం పెళ్లి సైతం వద్దనుకున్న రుద్రవీణ సూర్యంగా మెప్పించిన, స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకోవచ్చని సాంబయ్యగా పరకాయ ప్రవేశం చేసిన, సీమ కోసం జలయజ్ఞం చేసి ఆనక సర్వం త్యాగం చేసిన, ఇంద్రసేనుడిగా మైమరిపించిన, లంచంపై పోరాడే ఠాగూర్గా మురిపించిన, రోగిని ప్రేమించలేని డాక్టర్ రోగితో సమానమే అంటూ శంకర్ దాదాగా పలికిన, థ్యాంక్స్ కు బదులు మరో ముగ్గురికి సహాయం చేయమంటూ స్టాలిన్గా సందేశమిచ్చిన, అదంతా మెగాస్టార్ పాత్రల ఎంపికలో దూరదృష్టితో సాగిన వైనమే. కమర్షియల్ మూవీస్లోనూ అంతర్లీనంగా మెసేజ్ పాస్ చేసే యత్నమే. ఈ ఆలోచన సరళే తనను తెలుగునాట ప్రత్యేకంగా నిలిపింది. ఆస్కార్ వేడుకకు ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగాను గుర్తింపు తెచ్చింది. ఇటు వినోద సేవతోనూ అటు సమాజ సేవతోనూ ప్రతిష్టాత్మక పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకునేలా చేసింది. మెగాస్టార్ అంటే డాన్స్, డాన్స్ అంటే మెగాస్టార్. ఆ రకంగానూ నవ్య రీతిలో సాగిన చిరంజీవి ఏకంగా 24,000 నృత్య భంగిమలతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకోవడం తెలుగువారికి గర్వకారణం. ఇక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తో ప్రతి ఒక్కరిలోనూ సేవాభావం పెంచే ప్రయత్నం చేసి ఆపద్బాంధవుడు అనిపించుకున్నారు చిరు. ఇక కోవిడ్ పీరియడ్లోనూ అమూల్యమైన సేవలు చేశారు. అలాగే తోటి కళాకారులకు కష్టకాలంలో సోదరుడిలా నిలిచి ఆర్థిక సహాయం అందించారు. గుప్తదానాల సంగతైతే సరే మొత్తంగా మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పారు. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ గ్రేట్ హీరో అనిపించుకున్నారు. మరెందరికో స్ఫూర్తి ప్రదాత అయ్యారు. మైండ్ స్పేస్ బాగుంటే చరిత్రలో మనకంటూ మెగా ప్లేస్ ఉంటుందని చాటి చెప్పిన ఆపద్బాంధవుడు, అందరి వాడు అయిన మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మెగా మైండ్ స్పేస్. Thank you so much for gracing the occasion, Chiranjeevi garu.